ఎంత కోపం వస్తుంది అంటే లంజ కొడుకు చూడు, ఎవరి పేరు ఏం పేరు, ఎంవి సుబ్బారావు. అరే కొజ్జ నా కొడుక, ఏం చేసినరా కొజ్జ నా కొడుక, ఏం చేసిన కొజ్జ నా కొడుక అంటే ఏంది? ఏం చేసిన ఎవరితోటి ఏం చేసినా చెప్పు లంజ కొడుక, లేకపోతే నీ ముడ్డంతా రామరాం చేస్తా బాడకావు. పొద్దుగా లేస్తే ప్రతి ఒక్కరి మీద ఏదో ఒకటి పుడతాడు. ఎవరితోటి చేసినరా కొజ్జతనం, ఏం చేసినా బుద్ధ మీద అంతా లంజ కొడుక. అర్థమైందా బోసిడికే? ఒక మాట, ఇప్పుడు నేను ప్రజా సమస్యలు మాట్లాడితే వ్యక్తిగతంగా ఒక ఆధారం లేకుండా పొద్దుగా లేస్తే ప్రతి ఒక్కరి మీద బురదలుతాడు. రాహుల్ గాంధీ పప్పు అంటాడు. ఏం పప్పు చేసిండ్రా? 200 మంది విలేకరులు అడిగితే ప్రశ్నకు సమాధానం చెప్పేటాడు. పప్పు ఎట్లయితాడు లంజా కొడక? మోడీ 12 ఏళ్ళ నుంచి ఒక్కసారి ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా రానోడు, చిన్న పొరగాను ఒక దేశ సమస్య ఒక చిన్న చిన్న ప్రశ్నలు అడుగుతుంటే చెప్పలేనోడు, మోరీలోకి వెళ్ళి ఒక గ్యాస్ తీసి షాయి చేసిన అని అబద్ధాలు చెప్పే లంజ కొడుకు. వాడుకొచ్చే నా కొడుకు, వాడు పప్పు నా కొడుకు. నేను 100 మంది అడిగని సమాధానం చెప్తున్నారా? ఎవరితోటి చేసిన కొచ్చ లంజ కొడుక? నువ్వు కొచ్చ లంజ కొడుకువి. కొచ్చ లంజ కొడుకు శాతగాక, గుత్తలు దమ్ము లేక, ప్రజలకు ఏం చేసినావు చెప్ప శాతగాక, పొద్దుగా లేస్తే అందరి మీద బురద వెళ్ళేటోడు నువ్వు కొచ్చి నా కొడుకు. బాడకావు దమ్ముంది కాబట్టే వచ్చి మాట్లాడుతున్నాం. నువ్వు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కుట్రలు చేసినా. అర్థమైందరా బోసిడికే? నీ గుద్దలు దమ్ము లేదు కాబట్టి నువ్వు కొచ్చ నా కొడుకు వాటి ప్రెస్ కాన్ఫరెన్స్కి వస్తలేవరా బోసిడికే? ప్రతి ఒక్కరి మీద బురదాలుడే లంజా కొడుకులు. సీరియస్ ఇంత కడతాం బోసిడికే. గుద్దలు తమ్ములే లంజా కొడుకులు, ప్రతి ఒక్కరి మీద బురదాలుడే. పోనీ ఆధారం తీసుకురా. ఎవరితో నేను కొచ్చతనం చేసింది ఏం చేసిందో చూపెట్టు లంజా కొడుక. ఏంటంట అంటే ఈ లంజా కొడుకులకి పెళ్ళాన్ని కొంచెం కాదంట, లేకపోతే కాదంట. అరే ప్రతి ఒక్కరికి ఏమేమో సమస్యలు ఉంటాయి, నీకెందుకురా? ప్రతి ఒక్క మన మోడీ గాడికి వచ్చి నా కొడుకు కాదు. మన పిల్లాన్ని 3 ఏళ్ళు కూడా పిల్లలతో కలిసి లేడు, పిల్లలు లేరు, వాడికి వచ్చి నా కొడుకు కాదురా. అదే మనసుతో చేసుకునే పని రా, శరీరంతో చేసే పని కాదు అది. లంజా కొడక. సో నువ్వు నీ అబ్బాయికి పుట్టినవా కొజ్జ లంజ కొడక? నువ్వు ఇండియాకి రారా? ఇండియా నుండి ప్రశ్నించడమేమో తెలంగాణ శ్యామ్ మాట్లాడితే నువ్వేమంటాడు? కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఉన్నోడు మాట్లాడితే చైనాకు పోమంటారు లంజ కొడుకులు. ముస్లిం మాట్లాడితే పాకిస్తాన్ పోమంటారు. ఇండియా వేరే దేశం నుండి మాట్లాడితే ఇండియాకి రారా అంటారు. అరే లంచ కొడక, ఇవన్నీ అవసరం లేదురా. నేను ఏడికి వచ్చినా ఏడికి రాకపోయినా నువ్వు ప్రజలకు హామీలు ఇచ్చినావు కదరా, 15 లక్షలు ఎత్తున్నావు కదరా, పిచ్చర్లను వేసినావురా. నీ అమ్మ లంచ కొడక, 1 లక్ష వేసినావురా అంటే నేను అన్యాయం లేదంటాడు. వీడియో చూపెట్టన్నా, ఆధారం చూపెట్టన్నా. కాంగ్రెస్ హయాంలో రూపాయి పతనమైంది, దేశానికి నాశనం అయిపోయింది అన్నాడు. వాడు ఎప్పుడు 60 రూపాయలు, 40, 60 ఉన్నప్పుడు. ఇప్పుడు 100కు దగ్గర అవుతున్నది. ఇప్పుడు అయితే లేదు నాశనం బోసిడికే. కరోనా సమయంలో ఇంటర్నేషనల్ బ్యారెల్ రేటు $20 తగ్గినా మనకి పెట్రోల్ రేటు తగ్గదే. రష్యా నుంచి ఆయిల్ కొంటున్నామని మన మీద అమెరికా వాడు శాంక్షన్లు వేస్తే దాని భారం 50%, మన వ్యాపారాలు సంకనాకపోతే దాని భారం మనం తీసుకోవాలి. కానీ ఆ తక్కువ రేటుకి వచ్చిన పెట్రోల్కి ఆ వచ్చే లాభం పెట్రోల్ తగ్గేయడం రేటు. ఆ లాభం ఏమో ఒకటి తీసుకుంటాడు, అదాన్ని తీసుకుంటాడు, ఈ మోడీ గాడు తీసుకుంటాడు. ఇట్లా నేను అడిగితే నేను దేశద్రోహిని, నేను కమ్మిని, నేను కాంగిని, నేను గొర్రెబిడ్డని, నేను కొజ్జాని, నేను పప్పుని, ఇది చెప్తాడు లంజ కొడుకు. నువ్వు మనిషివేనారా? నీ కర్మ సిద్ధాంతం వర్తించదారా లంజా కొడక? నీ అన్నదమ్ముల దగ్గర దోసుకొని ఏం చేసుకుంటావు? అరే బుల్లి బాబు, పిల్లనిచ్చిన మామని చంపినావు కదరా బోసిడికే. నీకు సొంత పార్టీ పెట్టుకోరాదురా? నీకు సొంతం గెలవరాదురా? పిల్లనే చూడుకోలేనాడు దేశాన్ని ఏం చూస్తాడు అన్నప్పుడు మరి ఇలా ఎట్లా వాడు మంచోడైనరా? మరి హైదరాబాద్లో సైబరాబాద్ నువ్వు కట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్లో కట్టుతాయంటే ఎవడాపుతున్నారా? నీ మోడే ఉన్నాడు కదా, నువ్వు సపోర్ట్ తీసేస్తే పడిపోతుంది కదా. మన దగ్గర పైసలు తీసుకొచ్చి కట్టి ఆంధ్రప్రదేశ్లో పోలవరం కట్టి, ఆంధ్రప్రదేశ్లో కోస్టల్ కారిడార్ కట్టి, ఆంధ్రప్రదేశ్లో ఐటీ ఇండస్ట్రీ పెట్టు. ఎవడాపుతున్నాడు బే బోసిడికే? టీడీపీ కొంచెం నా కొడుకులారా, ఏడ మంచిగుంటే అది మాకు కావాలి. దానికి మేము ఎంత కష్టపడ్డాము, మా నిజాంలు ఎంత కష్టపడ్డారు, మా కుతుబ్ షాయిలు ఎంత కష్టపడ్డారు, మా కాకతీయ రాజులు ఎంత కష్టపడ్డారు, మా శాతవాహనులు ఎంత కష్టపడ్డారు బోసిడికే. గుద్దలు దమ్ములే లంజా కొడుకులు. పొద్దుగా లేస్తే ఎవ్వడు మాట్లాడితే వాని మీద బురద చల్లాలి, వాని కుట్రలు చేయాలి, వాని వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టాలి. పెట్టు లంజా కొడుకు, ఎంతమందిని పెడతావు పెట్టు. మేమందరం 140 కోట్ల మందిని బీసీ ఎస్సీ ఎస్టీలు శూద్రులము అనుకుంటే ఎంతసేపు రా కాల పెడతాం. ఆడ జస్ట్ మిస్ అయింది వాడు. బెల్లిల దగ్గర చంపితే ఈ లంజ కొడుకుని అందరిని చంపిండి లంజ కొడుకు. ఎవరిని ఇవాళ ఎర్రంనాయుడిని చంపింది ఒకట్రా? ఇదే చంద్రబాబు నాయుడు కాదు.
మాధవరెడ్డిని చంపినోడరా ఇదే చంద్రబాబు నాయుడు కాదు. టీడీపీలో సెకండ్ లీడర్ ఎవడని ఉంటారా? భయం వానికి, ఉత్సవడుతుందానికి. ఎన్టీఆర్ కుటుంబాన్ని ఇలా ఎందుకు కూడా చేసిండు లంచ కొడుకు, అర్థమైందా? తర్వాత ఆ యొక్క ఏది ఒక్క సెకండ్ లీడర్ వాడికి పొటెన్షియల్ ఉంది, వాడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందంటే చంపేస్తుడు. లంచ కొడుకులు అన్నట్టు ఎథిక్స్, మోరల్స్, పద్ధతి, ఒక సిద్ధాంతం ఏముండదు. మళ్ళీ దేవుని పూజ చేస్తారు. దేవుడు చెప్పింది పాటించినప్పుడు దేవుని పూజ చేసినట్టురా. పూజలు చేసేది ఒకటి, చేసేది నేరాలు చేసేది ఒకటి. ఎందుకు దేవుని మొక్కుడు? దేవుని కూడా మోసం చెప్తారా? బోసుడికే చెప్పిండా వెంకటేశ్వర స్వామి చంపమని? మరి తిరుపతిలో ఎందుకు మొక్కుతావు? దేవుడు చెప్పి రాముని మొక్కాలని జై శ్రీరామ్ అనాలంటే రాముడు పాటించింది నువ్వు పాటించితే రాముని మొక్కినట్టు. రాముని మొక్కుడు సరే, చేసేదా అంటే కలుతుందా? 100 మందితో దొమ్మరాలు లెక్క తిరుగుతా కానీ రాముడు దేవుడు అంటే కలుతుందా? మరి రాముడు అంటే వాడు ఒక్కడే పెళ్ళామన్నాడు, ఒక్కరితోటే ఉన్నాడు. మళ్ళా పెళ్ళాం లేకపోయినా ఒంటరిగా ఉన్నాడు. మరి నువ్వు 10 మందితో తిరుగుకుంటే రాముడు దేవుడు అంటే రాముడు ఒప్పుకుంటాడా? గుద్ద మీద అంటాడు. దేవుడు చెప్పింది పాటించినప్పుడు కదరా నేను దేవుని మొక్కినట్టు. అంబేద్కర్ ఇస్తా అంటారు. అంబేద్కర్ చెప్పింది పాటిస్తే అంబేద్కర్ ఇస్తూ, అంబేద్కర్ మొక్కుకుంటే మనం చేసేది చేస్తా అంటే అంబేద్కర్ కూడా మోసం చేస్తున్నట్టే, రాముని కూడా మోసం చేస్తున్నట్టే. కొంచెం నా కొడుకులు. సో ఇండియాకి రారా ఒరే నీ అమ్మకు డాష్ డాష్ అంతే. మొత్తం తిట్టుడే తప్ప నేను గిన్ని ప్రజా సమస్యలు మాట్లాడు, కోపంలో తిట్టినా కానీ 100 ప్రజా సమస్యలు మాట్లాడుతున్నా. వాడు ఒక్కటన్నా మాట్లాడినా నీ అమ్మ నీ అక్క నీ గిది తప్ప. ఎవరి పేరు ఈయన పేరేంది? లంచ కొడుకు. ఈ కొజ్జనా కొడుకోడు టీడీపీకి చెందిన సుబ్బారావు అని ఆంధ్రాలుండే టీడీపీ కొజ్జనా కొడుకాడు. జంగం సుందర్ రాజ్ సూపర్ అనాలిసిస్ సార్. ఆర్ఎస్ఎస్ బీజేపీ లక్ష్యం దేశ బానిస దేశం చేయాలి. అదే బ్రదర్ వాళ్ళు ఏం లేదు రాసుకున్నాడు ఒక పుస్తకం లంచ కొడుకు. ఏమని? మను ధర్మ శాస్త్రం. ఏంది ధర్మము? అధర్మమే ధర్మం వాడు చెప్పింది. ఏంది? పాపనోడు ముక్కులకెళ్ళి వచ్చిండంట, ఈ యొక్క ఇంకోడోడు క్షత్రియుడు భుజాలకెళ్ళి వచ్చిండంట, ఏది ఈ యొక్క వైశ్యుడు తొడలకెళ్ళి వచ్చిండంట, ఈ శూద్రుడు కాళ్ళకెళ్ళి వచ్చిండ్రంట. ఓకే, వాడు చెప్పిండు. ఎవడు? బ్రహ్మ అన్నాడు. ఏడుంటారా బ్రహ్మ అంటే? బ్రాహ్మణుడే బ్రహ్మ, గంతే. బ్రాహ్మణుడు వాడు అట్లా క్రియేట్ చేసిండు. మరి నిజంగా ఏదైనా ఫ్యాక్ట్ చెక్ చేస్తే అందరూ అమ్మ యోనిలకి ఎలా వచ్చారు, రాలేదా? నువ్వు ఎవరిది వాళ్ళ ఇప్పుడు వీళ్ళకి అమ్మలు ఉండొద్దు. మళ్ళా వీళ్ళ బ్రహ్మలకి వెళ్ళి వస్తే బ్రహ్మ తప్ప వీళ్ళకి ఎవరికి అమ్మలు ఉండొద్దు. అమ్మ యోనిలకి వెళ్ళి వస్తారు కదా అందరైనా. ఏ జీవ మనిషే కాదు, కుక్క అయినా పంది అయినా ఏనుగైనా తాబేలైనా ఇంకోటైనా గుడ్డులకెళ్ళని వస్తాయి, లేకపోతే యోనిలకెళ్ళని వస్తుంది. అవునా కాదా? మరి బ్రహ్మ ఎడికెళ్ళి వచ్చిండ్రా? అరే చాగంటిలు వచ్చిన అమ్మడి కొడక, అరే గరికపాటిలు వచ్చిన అమ్మడి కొడక, బ్రహ్మను చూపెట్టకపోతే నీ ముడ్డి మీద అంటాం మేము. నువ్వు గరికపాటి, నువ్వు మీ అమ్మ యోనిలకెళ్ళి వచ్చినావా? బ్రహ్మ ముడ్డిలకెళ్ళి వచ్చినావా? ఒక్కటన్నా నిజం చెప్పాలి అని చెప్పడుకు. నేను ఇట్లా అడిగితే మా మనోభావాలు దెబ్బతింటున్నాయి. నువ్వు అబద్ధం చెప్తే మా మనోభావాలు దెబ్బతింటలేవా? మా అమ్మ ఉన్నది, నేను పొద్దుగాలేసి మాట్లాడతా, మా అమ్మ నన్ను ఆమె యోనిలోకి వెళ్ళి దిగడానికి ప్రసవ వేదన పడ్డది, ఆమె పాలిచ్చింది, పెంచింది, పెద్దగా చేసింది. నేను ఇన్ని చేస్తే నువ్వు నా అమ్మవే కాదు ఆడోడు బ్రహ్మ ముక్కులకి వెళ్ళి వచ్చినా అంటే నన్ను ఎంత అవమానించినట్టు, మా అమ్మను ఎంత అవమానించినట్టు. లంచా కొడక. ఆమె నన్ను పెంచడానికి ఆమె ఎంత కష్టపడ్డది, నాకు ఎన్ని రోగాలు వస్తే చేసింది, నేను నా వంటూలు ఎత్తింది అసహ్యం అనిపించుకోకుండా. నన్ను అన్ని చేస్తే నాకు అమ్మకే పుట్టలేదు బ్రహ్మ, ఎవడో బాబనని పుట్టినావంటే ఎంత నాకు తిక్కలేవది. నా మనోభావాలు దెబ్బతింటలేరు లంచా కొడక. లంచా కొడుకులు. జంగం సుందర్ రాజ్ సూపర్ అనాలి. బ్రాహ్మణుడు చిన్న పోరాడు కూడా మన కాలు మొక్కడు, మనం కాలు మొక్కలేవని. పోరాని అయినా సరే ఎందుకు మొక్కాలరా? ఆలోచించండి మిత్రులారా. సూపర్ అనాలిసిస్ సార్. ఆర్ఎస్ఎస్ అదే వాడు నేను ఏమంటున్నా అంటే వాడు రాసుకున్న చెత్త పుస్తకాన్ని వాడు పైన ఉండాలని రాసుకున్నాడు. ఓకే, అందుకోసం వాడు మనకు వాడు ప్రజల దగ్గర ప్రజలను పేదోళ్ళని చేసి ఉంచితేనే మనం చెప్పినట్టు వింటారు. కాబట్టి వీళ్ళ దేశంలో ఉండే సంపద అంతా వాని గుళ్ళ నాగబంధాలు వేసి దాచిపెట్టుకుంటారు లంచ కొడుకు. ఒక్క బీజేపీ లంచ కొడుకు, ఒక్క బ్రాహ్మణ లంచ కొడుకు, అన్ని ఈవెన్ బ్రిటిష్ గవర్నమెంట్ లో కూడా అన్ని రాతపూత పనులు అన్నింటిలో వీళ్ళే సుఖాలు అనుభవించారు. ఒక్కడు కూడా సుఖాలు అనుభవిస్తారు కాబట్టి కొట్లాడలేదు వారితోటి. ఎవడైతే కష్టపడుతున్నాడో, ఎవడైతే స్వతంత్రాన్ని కోల్పోయిండో, ఎవడైతే అన్ని బాధలు పడుతుండో వాడు కొట్లాడిండు. అందుకే ఒక సేయింగ్ ఉంది హిందీలో. ఓకే, మర్ద అంటే మొగోడైతే ఎవడు జంగ్ మే జావ్, జంగ్ అంటే స్వతంత్ర సంగ్రామంలోకి పో మొగోడు అయితే. నా మర్దోయతో అంటే కొజ్జనా కొడుకైతే సంఘ్ మే జావ్, ఆర్ఎస్ఎస్ మే జావ్ అనేది ఒక సేయింగ్ ఉంది హిందీలో. మర్ద అయితే జంగ్ మే జావ్, నా మర్ద అయితే సంఘ్ మే జావ్. అంటే
మొగోడైతే స్వతంత్ర సంగ్రామంలో పాల్గొను, పోరాడు, దేశం కోసం, స్వతంత్రం కోసం, స్వయం పరిపాలన కోసం. కొజ్జ నా కొడుకు అయితే ఆర్ఎస్ఎస్ లకు అని తల్లులు చెప్పేటోళ్ళు అన్నట్టు. ఇలా కొజ్జ నా కొడుకుల పార్టీ ఆర్ఎస్ఎస్. బీఫ్ తినేవాడు సావర్కర్, వాడు రాసుకున్నాడు స్వలింగ సంపర్కం చేసిన అని వాడి పుస్తకం రాసుకున్నాడు. కొజ్జ నా కొడుకు వాడు. లంచా కొడక, మీరు కొజ్జ నా కొడుకులు పెట్టుకొని నాకు 2 కొడుకులు ఉన్నారు, పొద్దుగాలు వేస్తే ప్రతి సమస్య మీద కొట్లాడుతుంటే నేనేం చేసిన కొజ్జ నా కొడుకు బోసిడికే గుద్దం మీద అంతా ఆధారం లేకుండా మాట్లాడితే బురదలితే. ఆర్ఎస్ఎస్ బీజేపీ లక్ష్యం దేశాన్ని బానిస చేయాలి. బీసీ ఎస్సీ ఎస్టీలు వాడు రాసుకున్న పుస్తకం ప్రకారం 5 కిలోల దొడ్డు రేషన్ బియ్యం తినాలి, లేకపోతే 2 రొట్టెలు ఇస్తా తినాలి. నేను ఎప్పుడో జమాన్లో చెప్పింది చెప్తలే. నేటికి ఈ అలా సంస్కృతంలో ఎందుకు చెప్తారు, తెలుగులో ఎందుకు చెప్పారు? వాడు కూడా హీబ్రూలో రాసిన బైబిల్ని వాడు తెలుగులో చెప్తాడు, వాడు అరబిక్లో రాసినటువంటి ఖురాన్ని తెలుగులో చెప్తాడు. మరి ఈడెందుకు చెప్పరా తెలుగులో? వాడు తెలుగులో చెప్పినాక వాడు కుడిపోడు. ఎందుకంటే వాళ్ళంతా చెత్తనే. సంస్కృతం మన భాష కాదు. నేను చెప్పింది తప్పు అనిపిస్తే మీరు ఒకసారి ఇరాన్కి వండి, ఆడ జొరాస్ట్రియన్ కానీ, ఓల్డ్ పర్షియా కానీ, అవెస్తా కానీ, మీరు ఏ భాష అయినా చూడండి, ఈ సంస్కృతం అది డిట్టో ఉంటుంది. అగ్గిని మొక్కే కల్చర్ ఈ భారతదేశం లేదు. శ్రమణ పరంపర అంటే శ్రమను నమ్ముకున్నాం మనం. బుద్ధుడు అంటే ఆయన అందరి లెక్క మనిషే. ఆయన జ్ఞానాన్ని పొందితే బుద్ధి అన్నారు, అన్నిటి మీద విషయ పరిజ్ఞానం వస్తే బుద్ధి అన్నారు. గంతే. బుద్ధుడు అంటే ఆయనలాగా ఆయన ఒక్కడే కాదు, ఈ చివరి ఆయన గౌతమ బుద్ధుడే కాదు, ఆయన లాంటి వాళ్ళు 27-28 మంది ఉండే. సో శ్రమను నమ్ముకున్న వాళ్ళు, బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళే అదే బుద్ధిజం. అదే ఇప్పుడు హిందూయిజం. అదే హిందూయిజం వేరు కాదు. ఓకే, వాడు ఇరాన్ నుంచి వాడు ఒక ట్రైబ్స్ వాళ్ళు, ఓకే, వాళ్ళు అగ్గిని మొక్కుడు కల్చర్ తప్ప ఇప్పుడు ఉన్న హిందూయిజం అంటున్నది అంతా బుద్ధిజం హిందూయిజం వేరు కాదు. ఓకే, బుద్ధిజాన్ని వాడు బుల్డోజ్ చేసిండు. వాడి పేరు వాడు రాసుకున్నాడు అంతే, సింపుల్. నేను చెప్పింది తప్పు అనిపిస్తే వేదాలు చదవండి, వాడు చెప్తున్న వేదాలు చదవండి, వాడు చెప్తున్న ఉపనిషత్తులు చదవండి. ఎక్కడ హిందూ శబ్దం కనిపించదు, ఎక్కడ విగ్రహారాధన కనిపించదు, ఎక్కడ ఏది కనిపించదు. వీడు చెప్పే ఇవాళ ఉన్నాయి బుద్ధిజం, ఇవన్నీ బుద్ధిజంలో వచ్చినాయి. మీరు కావాలంటే కంబోడియా వండి, వియత్నాం వండి, ఆ తెరావాద బుద్ధిజం ఉన్న ఏ దేశం కన్నా వండి, శ్రీలంక వండి, అక్కడ ఉండేటువంటి మొత్తం ఇప్పుడు ఇక్కడ బుద్ధిజం ప్రబలంగా ఉన్నటువంటి అప్పుడు పోయినటువంటి ఆ స్క్రిప్చర్స్ అన్ని ఇప్పటికీ ఉన్నాయి. ఆ దేశాల పోయి మీరు తెలుసుకోండి. అర్థమైందా? ఇది ఇప్పుడు ఇవాళ మనం అంటున్న హిందూయిజమే బుద్ధిజం, సింపుల్. ఓకే.